చేసే ప్రయత్నం చేద్దాము. ఏదైతే వివేక మర్డర్ ఏదైతే ఉందో అది దాదాపుగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు సీరియల్ మారినట్టుగా దాంట్లో ప్రతిరోజు ఒక ట్విస్ట్ ఒక టర్న్ అయితే మనకు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఏదైతే సిబిఐ కోర్టు తీసుకున్న నిర్ణయం ప్రకారము ఇప్పుడు వివేక మర్డర్ అన్నది చాలామందిలో ప్రారంభమైంది అనుకోవచ్చు. ఆ డర్ అంటే ఆ భయము ఎవరికి స్టార్ట్ అయింది? సునీత ఎందుకు ఈ విషయం పైన ఈ స్థాయిలో పోరాటం చేస్తోంది? సునీత కుటుంబ సభ్యులే తన తండ్రిని సొంతంగా హత్య చేశారని చెప్పి వైసీపీ చెప్తున్న ఈ ఆరోపణలో నిజమెంత? ఇప్పుడు కొత్తగా ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఏదైతే ఇన్స్ట్రక్షన్ వచ్చిందో దాని ద్వారా కొత్తగా ఎవరు ఇరుక్కునే అవకాశం ఉంది? ఈ డిస్కషన్ అంతా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ని మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఆ పాయింట్ డీకోడ్ చేసే క్రమంలో ఫస్ట్ క్వశ్చన్ మనకు వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? గత కొంతకాలంగా మనం చూస్తున్నాము వివేక హత్య కేసుకు సంబంధించిన అంశంలో సునీత ఎప్పటి నుంచో దాని మీద పోరాటం చేస్తూ ఉన్నారు. వైఎస్ సునీత ఖచ్చితంగా దాని మీద రీఇన్వెస్టిగేషన్ జరగాలి, దాని స్థాయిలో పూర్తి స్థాయిలో దాని మీద జరగాలి అని చెప్పి సిబిఐకి సంబంధించిన అంశం పైన కూడా ఆమె చేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని మనం ఖచ్చితంగా చూడాలి. ఆ అంశంలో కొత్తగా పాక్షిక రీఇన్వెస్టిగేషన్కు అనుమతినిస్తూ డెసిషన్ తీసుకుని అందులో అర్జున్ రెడ్డి అలాగే కిరణ్ యాదవ్ ఫోన్ కాల్స్ పైన దర్యాప్తు చేయాలని చెప్పి ఆదేశించింది. సప్లిమెంటరీ ఛార్జ్షీట్కు అవసరమైన మార్గాన్ని కూడా సుగమం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సునీత పిటిషన్లో చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగానే ఏ పాయింట్స్ అయితే ఆమె చేసిందో ఆమె వ్యక్తపరిచిన కీలక అనుమానాలపైన మరింత లోతైన దర్యాప్తు అవసరమని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలోనే ఈ మొత్తం అంశము ఇప్పుడు మరొకసారి డిస్కషన్ పాయింట్ అయింది. వివేక మర్డర్ కేసుకు సంబంధించి ఆ మర్డర్ కేసులో మొదటి నుంచి కూడా వివేక కూతురు అయిన వైఎస్ సునీత దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఏదైతే జరిగిన ఇన్వెస్టిగేషన్ ఉందో అది ఒక్క సైడ్ మాత్రమే జరిగింది, సెకండ్ సైడ్ జరగాలి, తప్పు ఎవరు చేశారో వాళ్ళ మీద శిక్షలు ఖచ్చితంగా పడాలని. ఈ నేపథ్యంలో సెకండ్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాము. సెకండ్ క్వశ్చన్లో కూడా ఇది హత్య పైన వైఎస్ సునీత ఒక వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఆ వర్షన్ ఏంటి? అదే నేపథ్యంలో సునీత చెప్తున్న వర్షన్లో చాలా క్లియర్గా వైఎస్ అవినాష్ రెడ్డి కానివ్వండి, వైఎస్ కుటుంబ సభ్యులైన జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉందన్నది ఆ అనుమానంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ నేపథ్యానికి రివర్స్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. ఆ నేపథ్యంలో సెకండ్ క్వశ్చన్లో వివేక హత్య పైన వైఎస్ సునీత వర్షన్ ఏంటి, అలాగే వైసీపీకి సంబంధించిన వర్షన్ ఏంటి అని మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఇందులో హత్య జరిగిన తర్వాత చాలామంది అందరికీ గుర్తే ఉంటుంది. అప్పుడు టీడీపీ హయాము ఎలక్షన్లు మరికొద్ది రోజులు ఉన్నాయనగానే ఈ హత్య జరిగిన వెంటనే నారాసుర హత్య అనే టైప్లో, ఆ కుట్ర అనే టైప్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసింది టీడీపీకి సంబంధించిన పార్టీ వాళ్ళే, ఆదినారాయణ రెడ్డి అలాగే బీటెక్ రవి వాళ్ళే చంపించారు అనే విధంగా అప్పుడు ఆరోపణలు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో దానిపైన ఎవరు మాట్లాడకూడదు అని కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఆ తర్వాత అది పక్కదారి పట్టింది. అయితే అప్పటికే ఏర్పాటైన సిట్ కానివ్వండి, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ టీం కాదు, సిబిఐ అయితే ఎంక్వైరీ చేస్తే తప్ప దీంట్లో అసలు విషయాలు బయటికి రావు అన్నది అప్పుడు కూడా వైసీపీ ఆరోపణలు చేసింది, డిమాండ్ చేసింది, దాని మీద ప్రముఖంగా అందరితో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత పరిణామ క్రమంలో టీడీపీ అధికారం కోల్పోయింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటిదాకా ఉన్న సిట్టుకు సంబంధించిన దర్యాప్తు మొత్తం పక్కకి వెళ్ళి కొత్త సిట్టు దర్యాప్తులోకి వచ్చింది. ఆ నేపథ్యంలో అది జరుగుతున్న నేపథ్యంలో దాన్ని హత్య కేసులో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కొద్దిమంది పేర్లు బయటకు వచ్చాయి. వాళ్ళ అరెస్టుకు సంబంధించిన అంశాలు జరిగాయి. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మా వెనకాల ఉన్నది వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులు, వాళ్ళందరి ప్రోద్బలంతోనే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మేము ఈ హత్యను చేశాము అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఒకరొకరుగా అరెస్టులు జరిగాయి. ఆ తర్వాత ఏదైతే సిబిఐకి సంబంధించిన అంశం పక్కదారి పట్టిన నేపథ్యంలో వైఎస్ సునీత మరొకసారి కోర్టుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలి అన్నప్పుడు సిబిఐ ఎప్పుడైతే ఎంక్వైరీ స్టార్ట్ చేసిందో అప్పుడు వివేకకి సంబంధించిన హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు, తన తండ్రి అందరూ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే విధంగా ఆ కేసు ముందుకు వెళ్ళింది. ఆ నేపథ్యంలోనే పిఏ కృష్ణారెడ్డి కానివ్వండి మిగిలిన వాళ్ళందరూ కూడా భయపెట్టి బెదిరించి సిబిఐ వాళ్ళందరూ కొత్త పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కొత్త పేర్లు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ కొన్ని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి మనం చూసాం. అందరితో వైసీపీ చేరుకుంది, వైసీపీ బయటకు వచ్చింది. ఈ వర్షం మొత్తం అంతా రాంగ్. అంతేకాకుండా వైఎస్ వివేకాన్ని హత్య చేయాల్సిన అవసరము, ఆ హత్య వల్ల లాభపడే వ్యక్తులు డైరెక్ట్గా వైఎస్ సునీత అలాగే తన హస్బెండ్ అయిన రాజశేఖర్ రెడ్డి అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. వైసీపీ వర్షన్ చాలా క్లియర్గా ఉంది. అందులో
చాలా క్లియర్గా సునీత కుటుంబ సభ్యులు ఆయన హత్య చేయించారు. హత్య చేయించడానికి కారణము ఆస్తుల పంపకాలు అనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో సునీత ప్రస్తుతానికి మొదటి నుంచి మాట్లాడుతున్నది అసలు కుట్రదారులు ఎవరు అన్నదాన్ని బయటపడలేదు అన్నది ఆమె ఆరోపణ. దర్యాప్తు అన్నది పూర్తి స్థాయిలో జరగలేదు కాబట్టి ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కానివ్వండి కరెక్ట్గా లేదు అన్నది ఆమె అభ్యంతరం చెప్తోంది. ఫోన్ కాల్స్ అలాగే కీలక పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాచిపెట్టేలాగా ఆ ఇన్వెస్టిగేషన్ జరిగింది అన్నది ఆమె చేసిన మరొక ఆరోపణ. కుటుంబ అంతర్గత కుట్ర కోణాన్ని పరిశీలించాలని కూడా ఆమె మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చింది. రీఇన్వెస్టిగేషన్ కంపల్సరీ కావాల్సిందే అని ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. ఇక వైసీపీ వర్షన్ చూస్తే సిబిఐ ఇప్పటికే పూర్తిగా దర్యాప్తు కంప్లీట్ చేసింది, కొత్త దర్యాప్తు అవసరం లేదు, అంతేకాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కేసును లాగుతున్నారని చెప్పేసి వైసీపీ ఆరోపణ చేస్తోంది. ఎలాంటి సంబంధం లేని కొద్దిమంది పేర్లు అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని రీఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఈ కేసుని రాజకీయ కోణాలతో వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆమె మీద సునీత పైన విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే మనకు థర్డ్ క్వశ్చన్ మనకు కనిపిస్తోంది. ఇందులో రీఇన్వెస్టిగేషన్లో కేసు దిశ ఎలా మారుతుంది అన్నదే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. రీఇన్వెస్టిగేషన్లో ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది, ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది గతంలో మిస్ అయిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మరొకసారి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఫోన్ టవర్ డేటా కానివ్వండి, గూగుల్ రికార్డుకు సంబంధించిన అంశాలు, కాల్ రికార్డులు ఇంకొక కొత్త కోణాన్ని ఏమైనా ఇస్తుందా అన్నది. ఇప్పటి వరకు అనుమానం రాని వ్యక్తులు వాళ్ళ పాత్ర బయటపడవచ్చు అన్నది కూడా ఒక అనుమానం అయితే మనకు అనిపిస్తుంది. ఇక నిందితుల జాబితా కూడా మారే అవకాశం ఉంది, కోర్టు విచారణలో కొత్త అంశాలు ఏమైనా జత అయ్యే అవకాశం ఉంది అన్నది అందరూ భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా మొదటి నుంచి సునీత కానివ్వండి, సునీత కుటుంబ సభ్యులు కానివ్వండి, దీంట్లో డైరెక్ట్గా వైఎస్ కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశమే ఉంది అన్నది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి, ఆ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి జన్మించిన తండ్రి, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఈ అంశంలో ఉన్నారు అన్నది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొదటి నుంచి కూడా చెప్తోంది ఏదైతే ఒక డాక్యుమెంట్ కోసం మాత్రం ఈ మర్డర్ జరిగింది, వైఎస్ వివేకకు సంబంధించిన రెండో భార్య, తన ద్వారా వచ్చిన కొడుకు, వాళ్ళకి ఆస్తి పంపకాలు ఇవి ఇందులో ఇష్యూ తప్ప వైఎస్ అవినాష్ రెడ్డి కానివ్వండి, లేకపోతే వైఎస్ అవినాష్ రెడ్డికి వచ్చే ఎంపీ సీట్ కానివ్వండి దీంట్లో అవసరం లేదు, అవకాశం లేదు అన్నది వైసీపీ అలాగే వైఎస్ కుటుంబ సభ్యులు కొద్దిమంది వాదించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫోర్త్ క్వశ్చన్, తీర్పు ఆదేశాలతో కేసులో కొత్త నిందితులు చేరే అవకాశం ఉందా అన్నది మనకు అనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దర్యాప్తు అన్నది మొదటి నుంచి కాకుండా కొన్ని అంశాలకు సంబంధించిన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు తీస్తారు. అందులో ముఖ్యంగా ఫోన్ కాల్స్ ఏదైతే సునీత మొదటి నుంచి చెప్తున్నారో ఫోన్ కాల్స్ ఎవరి మధ్యలో జరిగింది, ఏ డిస్కషన్ జరిగింది అని దానికి సంబంధించిన ఆ కాల్స్ దర్యాప్తు చేస్తే కొత్త పేర్లు బయటపడే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ హత్య కానివ్వండి, హత్యను దాచే ప్రయత్నం జరిగినట్టుగా భావిస్తున్న నేపథ్యంలో వాటికి సహకరించిన వ్యక్తులు కానివ్వండి కొత్త వాళ్ళు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కుట్ర కోణం అన్నదే బయటపడితే కొత్తగా అరెస్టులు అయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రస్తావించని కుటుంబ లేదా పార్టీ సంబంధితులు కూడా ఫోకస్లోకి వచ్చే అవకాశం ఉంది. సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో కొత్త నిందితుల చేర్పు చేయడంతో పాటు చట్టపరంగా వాళ్ళందరిపైన చర్యలు తీసుకునేందుకు అవసరమైన అవకాశం కూడా క్రియేట్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా దానిలో కీలక నిందితులుగా భావిస్తున్న వాళ్ళు ఎప్పటికప్పుడు వైఎస్ కుటుంబ సభ్యుల పేర్లు చెప్తున్న నేపథ్యంలో వాళ్ళందరి పేర్లు మరొకసారి లైమ్లైట్లోకి వచ్చే అవకాశం ఉంది. కుట్ర కోణం ఏదైనా ఉంటే ఆ కుట్ర తెలిసిన వాళ్ళు, ఆ కుట్ర చేసిన వాళ్ళు, ఆ కాన్స్పిరసీలో భాగస్వాములు అయిన వాళ్ళందరి పేర్లు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే ఛార్జ్షీట్లో కనిపించే అవకాశం అయితే మనకుంది. సో ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి సునీత ఆరోపిస్తున్నట్టుగా, అనుమానిస్తున్నట్టుగా ఏవైతే పేర్లు బయటకు వచ్చాయి ఆ పేర్లు కాకుండా ఇంకా చాలా పేర్లు వెనకాల ఉన్నాయన్నది. ఎవరైతే ఈ హత్యతో డైరెక్ట్గా ప్రమేయం ఉందని చెప్తున్న వ్యక్తులు దస్తగిరి కానివ్వండి, సునీల్ యాదవ్ కానివ్వండి, వాళ్లను బెదిరించే ప్రయత్నము, వాళ్ళను లోబర్చుకునే ప్రయత్నము వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఆ కుటుంబ సభ్యుల నుంచే డైరెక్ట్గా జరిగింది అన్నది. మెడికల్ టెస్ట్ల పేరుతో, మెడికల్ సంబంధించిన విషయాల పేరుతో వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి సైలెంట్గా ఉండాలి అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తున్న నేపథ్యంలో ఇవన్నీ పాయింట్స్ కూడా ఇవాళ ఖచ్చితంగా డిస్కషన్లోకి వస్తాయి. ఈ డిస్కషన్లోకి వచ్చిన నేపథ్యంలో కొత్తగా జరిగే ఈ ఇన్వెస్టిగేషన్, ఫోన్ కాల్స్, గూగుల్ డేటా, దాని ద్వారా ఏదైనా టెక్నికల్ అనాలిసిస్ జరిగిన తర్వాత టెక్నికల్గా ఏవైనా కొత్తగా దానికి సంబంధించిన ఆధారాలు బయటపడితే కొత్త పేర్లు, కొత్త అరెస్టులు, ఈ కేసు మొత్తం కొత్త కోణం కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే అందరూ భావిస్తున్నారు. అదే ఆశతోనే, అదే ఆలోచనతోనే
అది జరగాలనే కోరికతోనే సునీత ఇప్పుడు కేసుని రీఇన్వెస్టిగేషన్ కోసం అడుగుతుంది. కాబట్టి సిబిఐ దాన్ని ఎలా తీసుకెళ్తుంది, కొత్తగా ఏమైనా వస్తాయా, లేకపోతే గతంలో ఆల్రెడీ జరిగిన ఇన్వెస్టిగేషనే ఫైనల్ రిపోర్ట్ ఇస్తుందా తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు మనము వెయిట్ చేయాల్సింది. ఈ విధంగా వివేక మర్డర్ ఏదైతే జరిగిందో ఆ మర్డర్ కొత్త భయాన్ని అయితే సృష్టిస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా మనము ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సింది.